ఇండియాకు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి పట్టణంలో స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయ్యి దయానంద్ వార్డులలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తులను అభ్యర్థులుగా నియమించామని, ఎమ్మెల్యేగా పూర్తి సహకారాన్ని అందిస్తానని, గతంలో లేని విధంగా సత్తుపల్లి మున్సిపల్ అభివృద్ధి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మట్టా రాగమయ్యి దయానంద్. ఇక్కడ 4వ వార్డు 17వ వార్డు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆశీర్వదించడానికి విచ్చేసిన మన విజయబాబు గారికి, అలాగే కొత్తూరు ప్రభాకర్ రావు గారికి, మధు గారికి, మట్టా ప్రసాద్ గారికి, శ్రీను గారికి, టోపీ శ్రీను గారికి, రేపాకుల శ్రీను గారికి, ఇంకా పెద్దలు అందరికీ కూడా పేర్లు మర్చిపోతే క్షమించాలి. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి విచ్చేసిన సోదర సోదరి మనులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రెండు సంవత్సరాల 4 నెలల్లో ఎంత అభివృద్ధి చేశాము. అంతకుముందు ఎలా ఉండేది, ఆ 10 సంవత్సరాల పాలనలో ఇప్పుడు ఎలా ఉంది అనేది మనందరం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు కరెంటు బిల్లు కట్టే ఇల్లు దాదాపు లేవు. 200 యూనిట్ల లోపు కనుక మనం వాడుకుంటున్నట్లయితే కరెంటు బిల్లు కట్టే ఇల్లే లేవు, 0 బిల్లు వస్తుంది. అవునా కాదా? రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళందరికీ వచ్చింది. అలాగే న్యూ మెంబర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. ఇప్పుడు ఆ రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మనిషికి 6 కేజీలు చొప్పున సన్న బియ్యం వస్తుంది.